అరే ఉత్తప్పుడు అంటే ఏ బాధ లేదు, కడుపున తిన్నో పన్నో కావో పివో మజా కరో, అప్పుడు నీకేం అవసరం లేదు, వివేకంతో పని లేదు. మరి నీకు ఆపద వచ్చినప్పుడైనా వివేకం ఉండొద్దా? కష్టం వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడైనా వివేకం ఉండొద్దా? నష్టపోయినప్పుడైనా వివేకం ఉండొద్దా? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకర్షించినను, నేనైతే వివేకంతో, అది ఎట్లొచ్చిందో వివేకం నాకు తెలియదు. అసలు దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా? ఉంటే వాడు పండుకున్నాడా నిద్రపోతుండా? ఈ ప్రశ్న ఎవరన్నా సాక్ష్యం చెప్తారంటే నేను ఎవరి దగ్గర వినలే ఇటువంటి ప్రశ్న. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకున్నాడా నిద్రపోతుండా? ఎవరన్నా అనంగా సాక్ష్యం ఉన్నారు ఎక్కడన్నా? మీరు వినలే. అంటే వివేకం లేదు, అంటే యథార్థత లేదు. ఇక్కడ యథార్థంగా ఎతకాలి. మీరు ఎక్కడ యథార్థత వెతికినా కూడా కనబడలేదు. అప్పుడు వివేకం కలిగి